చెప్పట్లేదు మేడం, కనీసం వాళ్ళు చేస్తున్నారా లేదా అని చూసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి మేడం. ఈ విధంగా 100 ప్రాణాలు పోతా ఉంటే ఒక కుటుంబానికి ఒక ప్రాణం ఇంపార్టెంట్ మేడం. పోతే రెస్పాన్సిబిలిటీ ఎవరిది మేడం? కాదు మేడం, ఇక పోయిన తర్వాత ఇంకా చెప్పి ఎవరికి చెప్పి ఏం ప్రయోజనం మేడం? ప్రీవియస్ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మేడం. మీరు వస్తే నేను సబ్మిట్ చేస్తా మేడం. ఇప్పుడు డాక్టర్ గారు ఉండడానికి ఇక్కడ షెల్టర్ లేదా మేడం? ఈ రూమ్ ప్రత్యేకంగా రెడీ చేశారు కదా, అన్నీ ఉన్నాయి కదా డాక్టర్ గారికి, ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా మేడం షెల్టర్ ఇవ్వడానికి. మరి వాళ్ళు ఇంట్లో పడుకుంటే ఎట్లా మేడం? డ్యూటీ చేయకుండా ఇంట్లో పడుకుంటే ఎట్లా మేడం? మేము ఈ రోజు కూర్చుంటాం మేడం, మా విలేజ్ మొత్తం వచ్చి హాస్పిటల్ ముందు కూర్చుంటున్నాము. చేస్తాం మేడం, మేము గట్టిగా చేస్తాం దీన్ని. ఇది చాలా సార్లు చెప్పాము, ఈ ఒక్కసారికి అయితే ఓకే, మీరు ఏం చెప్పినా మేము ఎక్స్క్యూజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ రిపీట్ దాదాపు నేను 10 times దాకా వచ్చున్నాను. 10 మంది పేషెంట్లు తీసుకొచ్చాను. నా దగ్గర విత్ ఎవిడెన్స్ ఉంది. ఎప్పుడప్పుడు ఏ డేట్లో ఎవరెవరు తీసుకొచ్చారని నా దగ్గర ఫోటోస్ రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. ఎవరికి ట్రీట్మెంట్ చేయాలి ఎప్పుడు అడిగినా డాక్టర్ లేరు. ఇంకా ఏదైనా పేషెంట్స్ ఎవరైనా వస్తే కూడా వెంటనే రెఫర్. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు ఇక్కడ? 6-7 మంది డాక్టర్లు పెట్టుకుని ఒక డాక్టర్ కూడా ఇక్కడ లేకుండా ఈ విధంగా జనాలను చంపేస్తా ఉంటే ఎట్లా మేడం? ఇది ఇబ్బంది పెడతారని చెప్పి నేను ప్రతిసారి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చి వెళ్తా ఉన్నా. ఈ విధంగా చేస్తే ఒక 2 ప్రాణం, ఒక ప్రాణం బలైంది, ఇంకో ప్రాణం కొట్టుకుంటా ఉంది. అదే డాక్టర్ ఉంటే కనీసం ఏదో ఒకటి చేసి ఉండొచ్చు కదా. ఈ విధంగా డాక్టర్ లేకుండా చేస్తా ఉంటే ఎవరి మీద రెస్పాన్సిబిలిటీ దీనికి? వాళ్ళకి వేల జీతాలు ఇస్తారు, వాళ్ళకి కావాలంటే ప్రైవేట్ హాస్పిటల్ పెట్టుకుని అక్కడ బతుకోమనండి మేడం. మేడం ఎట్లన్నా ఉండండి మేడం, కనీసం ఇక్కడ ఒక డాక్టర్ నుంచి చేయాలి కదా. ఇప్పుడు మీకు ఇంతకు ముందు ఆ డాక్టర్ లేదన్న ఒక విషయానికే కదా ఇక్కడ కొంతమందిని మేము అరేంజ్ చేసి కూడా ఇక్కడ పెట్టించినాము. ఇంతకు ముందు కూడా లాస్ట్ టైం చేసి కూడా వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ లేవు, రూమ్ లేదు, ఫ్యాన్ లేదు, టీవీ లేదంటే అన్ని కూడా మేము అరేంజ్ చేసి పెట్టించాం కదా. లాస్ట్ టైం కూడా వాళ్ళతో పై అధికారులతో కంప్లైంట్ చేసి. మరి డాక్టర్ ఉండడానికి ఏం ఇక్కడ ఏం మీకు ఇప్పుడు ఆ పోయిన ప్రాణం తిరిగి వస్తుందా మేడం? పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఇంకో ప్రాణం కొట్టుకుంటాను, కనీసం దానికైనా ట్రీట్మెంట్ చేసి ఉండొచ్చు కదా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.